ఈ వీడియోలో ఐసోటోప్స్ మరియు ఐసోబార్ల గురించి తెలుసుకుందాం. పాఠంలోని ఈ భాగాన్ని మరింత సులభంగా వివరించుకునేందుకు కార్బన్ అనే మూలకాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ విధంగా రాసుకుందాం. ఇక్కడ కార్బన్ అనేది మూలకం పేరు. ఇక్కడ కనిపించిన 12 అనేది పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అవుతుంది. అలాగే 6 అనేది పరమాణు సంఖ్య అవుతుంది. మనకు తెలుసు పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఉంటాయని, పరమాణు ద్రవ్యరాశి అంతా కేంద్రకంలోనే నిక్షిప్తమై ఉంటుందని. అందుకే ఈ 12 అనేది పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అయితే, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్య అవుతుంది కార్బన్కి. అలాగే పరమాణు సంఖ్య ప్రోటాన్ల సంఖ్య అవుతుంది. పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను, పరమాణు సంఖ్యను ఇంగ్లీష్లో అటామిక్ మాస్ నంబర్ అలాగే అటామిక్ నంబర్ అని అంటాం. మరి ఈ ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్య అన్ని మూలకాలకు ఒకే విధంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఆ విషయాన్నే ఐసోటోప్స్ మరియు ఐసోబార్లుగా మనకి వివరించారు. దానిలో మొదటిది ఐసోటోప్స్. ఐసోటోప్స్ను సమస్థానికాలు అని తెలుగులో అంటారు, కానీ ఎక్కువగా వాడుక భాషలో ఐసోటోపులు అనే అంటారు. దీని నిర్వచనం: ఒకే మూలకంకి చెందిన పరమాణువులు ప్రోటాన్ల సంఖ్య ఒకేలా ఉండి న్యూట్రాన్ల సంఖ్య భిన్నంగా ఉంటే వాటిని ఐసోటోపులు అంటారు. వీటికి ఒక మంచి ఉదాహరణ కార్బన్ ఐసోటోపులు. ఇక్కడ మీరు చూసినట్టయితే కార్బన్ అనేది ఒకటే మూలకం కదా, వాటి యొక్క ప్రోటాన్ల సంఖ్య అంటే పరమాణు సంఖ్య ఒకే విధంగా ఉంది, కానీ ద్రవ్యరాశి సంఖ్య భిన్నంగా ఉంది. ఎందుకు? ద్రవ్యరాశి సంఖ్య అంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య మొత్తం కదా. ఇక్కడ ప్రోటాన్లు 6 ఉంటే న్యూట్రాన్లు 6 ఉన్నాయి. ఈ రూపంలో తీసుకుంటే ప్రోటాన్లు 6 ఉన్నట్టయితే న్యూట్రాన్ల సంఖ్య 7గా ఉంది. ఈ కార్బన్ రూపం తీసుకుంటే ప్రోటాన్లు 6 అయితే న్యూట్రాన్ల సంఖ్య 8గా ఉంది. అంటే నిర్వచనం ప్రకారం ఒకే మూలకానికి చెందిన వేరువేరు పరమాణువులు న్యూట్రాన్ల సంఖ్య భిన్నంగా కలిగి ఉంటే వాటిని ఐసోటోప్స్ అని అంటాం. తర్వాత నిర్వచనం ఐసోబార్లు. పరమాణు సంఖ్యలు వేరువేరుగా ఉండి ద్రవ్యరాశి సంఖ్య ఒకేలా ఉన్న రెండు వేరువేరు మూలకాల పరమాణువులను ఐసోబార్లు అంటాం. అంటే ఇక్కడ మూలకాలు వేరు, వాటి పరమాణు సంఖ్యలు కూడా వేరు, కానీ పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ఒకేలా ఉంటుంది. వాటిని మనం ఐసోబార్లని అంటున్నాం. వీటికి ఉదాహరణగా ఇవి చూడండి: కాల్షియం, పొటాషియం, ఆర్గాన్. కాల్షియం, పొటాషియం, ఆర్గాన్కు మీరు గమనించినట్టయితే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ఒకే విధంగా ఉంది. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం కదా. ఇక్కడ కాల్షియంలో తీసుకున్నట్టయితే 20 ప్రోటాన్లు 20 న్యూట్రాన్లు ఉంటే దీంట్లో ప్రోటాన్ల సంఖ్య 19 అండ్ 21గా ఉంది. అలాగే ఆర్గాన్ తీసుకుంటే ప్రోటాన్ల సంఖ్య 18 గాను న్యూట్రాన్ల సంఖ్య 22 గాను ఉంది. కానీ మొత్తం కలిపినప్పుడు వాటి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అనేది మూడింటికి 40 మాత్రమే ఉంది. అంటే వేరువేరు మూలకాలు వేరువేరు పరమాణువులు, కానీ వాటి పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ఒకే విధంగా ఉంది. అందుకే వీటిని ఐసోబార్లని పిలుస్తాం. ఈ వీడియోలో మనం ఐసోటోప్ అండ్ ఉదాహరణ, ఐసోబార్లు మరియు వాటి ఉదాహరణ గురించి తెలుసుకున్నాం.